Hello my dear student. See the another model curve fitting here given. So given మనకు y is equal to a e power x a into e power bx. Okay, a into y is equal to a into e power bx. ఒకవేళ ఇన్ కేస్ మనకు కర్వ్ ఫిట్టింగ్ ఈ టైప్లో మనకు ఏ వాల్యూ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ టేక్ టీ హియర్ యూ టేక్ లాగ్ అంటే లాగ్ తీసుకోవాలి. ఓకే, లాగ్ y that is equal to log a e power bx. Okay, so log y that is equal to ఇది ఎలా రాసుకోవచ్చు log a ప్లస్ log b అంటే e power bx. Okay, log bx. So this is the small y. This is the small y. So y is equal to okay ఇది log a b రాసుకోవచ్చు. సో దీన్ని log y is equal to log a plus bx into log e. సో log e అంటే 1 అవుతుంది. సో log y that is equal to log a ప్లస్ log e అంటే 1 అవుతుంది. ఇక్కడ ఏమొస్తుంది, ఇది bx అనమాట. సో ఇక్కడ మనం log yని ఏమనుకుంటామంటే క్యాపిటల్ y అనుకోండి. ఓకే, log a అంటే a0 ప్లస్ b అంటే దీన్ని a1 అనుకోండి. స్మాల్ ఎక్స్ నుంచి క్యాపిటల్ ఎక్స్ అనుకున్నాం, క్యాపిటల్ ఎక్స్. ఓకే, హియర్ అంటే log y. సో log y అంటే ఏమి, క్యాపిటల్ y అనుకున్నాం. అదేవిధంగా మనకు log a అంటే ఏమి, a0. ఓకే, నెక్స్ట్ b అంటే ఏమి, ఇక్కడ a1. ఓకే, స్మాల్ ఎక్స్ అంటే ఏమనుకున్నాం, క్యాపిటల్ ఎక్స్. ఓకే, మనం a1 కనుక్కోవాలి, a0 కనుక్కోవాలి. ఓకే, a0 a1 కనుక్కున్న తర్వాత లాగ్ మనకు ఇక అదేవిధంగా ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, మరి ఈ బేస్లో ఈ ఉంటుంది, ఈ పవర్ a0 అవుతుంది. ఈ బేస్లో ఏం లేదంటే ఈ ఉంటుంది, యూత్లకు వస్తే ఈ పవర్ a0 అవుతుంది అనమాట. సో మనకు స్ట్రైట్ లైన్ ఈక్వేషన్స్ అనమాట ఇవి. సో తర్వాత మనకు టేబుల్ ఏమొస్తుంది, మనకు ఇది ఈక్వేషన్ ఆఫ్ స్లోప్ కదా, ఈక్వేషన్ ఆఫ్ స్లోప్ కాబట్టి మనకి ఏమొస్తుంది, ఎక్స్. మనకు టేబుల్ ఏం కనుక్కోవాలి, మనం ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్, అదేవిధంగా వై అదే స్మాల్ వై, అదేవిధంగా క్యాపిటల్ వై ఈజ్ ఈక్వల్ టు లాగ్ స్మాల్ వై బేస్ 10. అదేవిధంగా ఏం కనుక్కోవాలి, ఇక్కడ మనం క్యాపిటల్ ఎక్స్ స్క్వేర్ కనుక్కోవాలి, క్యాపిటల్ ఎక్స్వై అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక ప్రాబ్లమ్స్ అన్నీ మనకు ఈ డేటా అనేది మనకు వస్తుంది. తర్వాత మనకు నార్మల్ ఈక్వేషన్స్ ఏవైతే వస్తాయో, నార్మల్ ఈక్వేషన్స్ వస్తాయి కదా మనకు. సో దిస్ ఈజ్ ద డేటా. ఓకే, ఈ మోడల్ వస్తే ఇలా ఫైండ్ అవుట్ చేసుకోవాలి. లాగ్ వచ్చినట్లయితే మనకి ఏం కావాలి, ఇక్కడ ఇవన్నీ సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తాయి, ఇక్కడ క్యాపిటల్ వై వస్తుంది, a0 ఇక్కడ. ఓకే, వై అంటే మనకు ఆల్రెడీగా మనకి డేటాలో ఇస్తాడు కాబట్టి ఇక్కడ వై అంటే ఏమి, ఇక్కడ y1 y2 అనేటివి, ఇది ఎక్స్ అంటే x1 x2 వస్తుంది. అన్నీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వాల్యూస్ అనేటివి వస్తాయి అన్నమాట. ఓకే, దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద మెథడ్. నెక్స్ట్ యు సీ ద అనదర్ మెథడ్. సో గివన్ ఒకవేళ ఇన్ కేస్ మనకు గివన్, సో దిస్ ఈజ్ ద అనదర్ మెథడ్. ఓకే, దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద మెథడ్. సో గివన్, సో y ఈజ్ ఈక్వల్ టు a b పవర్ ఎక్స్ ఇచ్చినట్లయితే, a b పవర్ ఎక్స్ ఇచ్చినట్లయితే దీనికి ఏం చేస్తే యూ టేక్ లాగ్ అంటే లాగ్ y ఈజ్ ఈక్వల్ టు లాగ్ a ప్లస్ లాగ్ b పవర్ ఎక్స్. ఓకే, సో లాగ్ y that is equal to log a plus log b ఇక్కడ x రాసుకోవచ్చు. సో log y అంటే ఏమనుకుందాం, క్యాపిటల్ y అనుకోండి. log a అంటే మనం a0 అనుకోండి. ఓకే, log b అంటే ఏమి, ఇక్కడ a1
ఇది స్మాల్ ఎక్స్ అంటే క్యాపిటల్ ఎక్స్ అనుకోండి. స్మాల్ ఎక్స్ అంటే ఏమనుకుంటారు ఇక్కడ క్యాపిటల్ ఎక్స్. ఓకే, తర్వాత మనకి ఇంకేమొస్తుంది డేటా మనకు ఇప్పుడు ఎక్స్ రాస్తారు. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్, అదేవిధంగా స్మాల్ వై, అదేవిధంగా క్యాపిటల్ వై కావాలి కాబట్టి లాగ్ స్మాల్ వై, అదేవిధంగా ఏం కావాలి మనకి ఇంకా ఎక్స్ స్క్వేర్ కావాలి. ఇంక ఇదేమిది ఎక్స్ వై. ఓకే, ఇంకా టేబుల్ అనేది మనం ఈ విధంగా గీసుకుంటాం. ఓకే, సో దిస్ ఈజ్ ద టేబుల్, దిస్ ఈజ్ ద టేబుల్. ఓకే, మనకి ఈ టేబుల్లో మనకు ఎక్స్ అనేది ఇస్తాడు కాబట్టి ఎక్స్ x1 x2 y1 వస్తాయి. సో y1 కానీ లాగ్ క్యాపిటల్ వై కనుక్కోవాలి మనం. క్యాపిటల్ వై కనుక్కొని మనకి నార్మల్ ఈక్వేషన్స్ ఆల్రెడీగా తెలుసు కాబట్టి నార్మల్ ఈక్వేషన్స్ అంటే మనకు నార్మల్ ఈక్వేషన్స్ మనకు ఆల్రెడీగా తెలుసు. ఏమిది మనకు ఇది ఎలా ఉంది, ఇది ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ లాగా ఉందా లేదా? ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ అంటే మనకు నార్మల్ ఈక్వేషన్స్ ఏమొస్తాయి? నార్మల్ ఈక్వేషన్స్. సో నార్మల్ ఈక్వేషన్ ఏమిది? సిగ్మా వై ఇజ్ ఈక్వల్ టు MA0 ప్లస్ A1 సిగ్మా ఎక్స్ ప్లస్ A2 సిగ్మా ఎక్స్ స్క్వేర్ కదా. మనకు నార్మల్ ఈక్వేషన్స్ ఫార్ములా ఏమది? A1 ఎక్స్ స్క్వేర్, A2 స్మాల్ ఎక్స్ స్క్వేర్. ఓకే, సో మనకు దిస్ ఈజ్ ద అవర్ ఫార్ములా. సో మనకు ఆల్రెడీగా మీకు నార్మల్ ఈక్వేషన్స్ చెప్పాను కాబట్టి మీరు ఆల్రెడీగా మీకు నార్మల్ ఈక్వేషన్స్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్. నార్మల్ ఈక్వేషన్స్ అంటే ఇది ఫస్ట్ ఆర్డర్ లీనియర్ ఈక్వేషన్ వచ్చినప్పుడు ఏమొస్తుంది మనకు చూడండి. నార్మల్ ఈక్వేషన్స్ సిగ్మా వై ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ, అంటే ఇక్కడ ఏముంది క్యాపిటల్ వై ఉంది కాబట్టి క్యాపిటల్ వైలోకి మార్చుకున్నాం కాబట్టి క్యాపిటల్ వై పెట్టుకోవాలి. NA0 ప్లస్ A1 క్యాపిటల్ ఎక్స్ సిగ్మా ఎక్స్ వై that is equal to A0 sigma x plus A1 sigma x square అన్ని క్యాపిటల్ ఎక్స్లోకి మార్చుకున్నాం. ఓకే, ఇవి నార్మల్ ఈక్వేషన్స్. ఈ నార్మల్ ఈక్వేషన్స్లో సబ్స్టిట్యూట్ చేస్తే A0 A1 వాల్యూ తెలుస్తాయి. A0 A1 వాల్యూస్ తీసుకొని వస్తే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. A0 ప్లస్లో A1 వాల్యూ, A0 వాల్యూ, A1 ప్లస్లో A1 వాల్యూ. అంటే అప్పుడు ఏమొస్తుంది? A1 అంటే B అవుతుంది. A0 వాల్యూ వచ్చిన తర్వాత ఏ కనుక్కోవాలంటే ఈ యూతులకు వస్తే e⁻A0 క్యాల్సిలో కొడితే వాల్యూస్ వస్తాయి. ఇంకా తర్వాత ఏం చేస్తాం మనం? ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాము. ఇవి తీసుకొని వచ్చి మళ్ళీ ఏం చేస్తాము? ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఏ ప్లేస్లో ఏ వాల్యూ, బి ప్లేస్లో బి వాల్యూ అనేది సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇది మనకు ఒకవేళ ఇన్ కేస్ మనకు y = ae⁻x గివెన్ y = ab⁻x వస్తే ఈ మెథడ్ అనేది మీరు చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఈ వస్తే బేస్లో 10 వస్తుంది, రాకపోతే ఇక్కడ ఏం ఉండదు, ఈ అని ఉంటుంది అన్నమాట, ఓన్లీ లాగ్ వై ఉంటుంది. ఓకే, ఇట్లా క్యాపిటల్ ఈ వచ్చినప్పుడు బేస్ 10 అనేది గుర్తుపెట్టుకోండి. మీరు ఎల్ఎన్ వాడుకోవాలి. ఇక్కడ ఎల్ఎన్ వాడాలి, ఇక్కడ వచ్చి మామూలు లాగ్ వాడతారు, యాంటీ లాగ్. ఓకే, దిస్ ఈజ్ ద ఒకవేళ ఎక్స్పోనెన్షియల్ మోడల్స్ వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ. దిస్ టాపిక్ ఈజ్ ఓవర్. మీరు ప్రాబ్లమ్స్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. Hello my dear students, see the another example. You see the method of least square. Find the straight line that best of the fit the following data. Here given that x is equal to 1 2 3 4 5 and y is equal to 14 27 40 55 68. Okay, here we are finding first of all x, sigma y, sigma x square, sigma xy. అంటే మనం సిగ్మా ఎక్స్ కనుక్కోవాలి, సిగ్మా వై స్క్వేర్, సిగ్మా ఎక్స్ స్క్వేర్, సిగ్మా ఎక్స్ వై ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి ఇచ్చిన డేటా ఎక్స్ అనేది వర్టికల్గా రాసుకున్నాం, వై అనేది కూడా వర్టికల్గా రాసుకున్నాం. సో మనకి ఇక్కడ కావాల్సింది సిగ్మా ఎక్స్ కాబట్టి సమ్ చేయండి, అంటే 1 + 2 + 3 + 4 + 5. ఓకే, అట్లా సిగ్మా వై కావాలంటే 14 + 27 + 48 + 55 + 68. దిస్ ఈజ్ ద సిగ్మా వై. సో మనకి ఏం కావాలి? ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కావాలి. ఎక్స్ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16, 5 స్క్వేర్ అంటే 25. అదేవిధంగా XY ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి x × y మల్టిప్లై చేయాలి. 1 × 14, 2 × 27, 3 × 40, 4 × 55, 5 × 68 చేస్తే XY వస్తుంది.
ఓకే, సో ఇవన్నీ యాడ్ చేస్తే సిగ్మా XY వస్తుంది. ఇవన్నీ యాడ్ చేస్తే సిగ్మా 748 వచ్చింది. సిగ్మా X² 55, సిగ్మా Y ఈజ్ ఈక్వల్ టు 204, సిగ్మా X ఈజ్ ఈక్వల్ టు 15. సో మనకి నార్మల్లీ ఆల్రెడీ వీ నో దట్ నార్మల్ ఈక్వేషన్స్ ఆల్రెడీ ఐ ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్. యూ సీ M, వాట్ ఈస్ ద M? M మీన్స్ ఐటమ్స్. హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఐటమ్స్? 1 2 3 4 5 అంటే నంబర్ ఆఫ్ ఐటమ్స్ని ఏమంటారంటే M అంటారు. సో కాబట్టి దిస్ ఈజ్ ద M. ఓకే, ప్లస్ A1 సిగ్మా X దట్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా Y. దిస్ ఈజ్ ద నార్మల్ ఈక్వేషన్స్. ఓకే, నెక్స్ట్ A0 ఇంటూ సిగ్మా X ప్లస్ A1 ఇంటూ సిగ్మా X² సిగ్మా XY. సో ఆల్రెడీగా మనకు తెలుసు కాబట్టి సిగ్మా X అంటే ఏం? మనకు సిగ్మా X అంటే ఏమి? ఇక్కడ మనకు 15. సిగ్మా X అంటే మనకు 15. సో 15 A1, ఫస్ట్ 5 A0 కదా. ఇక్కడ మనకి ఏముంది? ఇక్కడ M ఇంటూ A0. ఇక్కడ ఉండే ఐటమ్స్ ఎన్ని ఉండే? మనకి నంబర్ ఆఫ్ ఐటమ్స్ వచ్చి 5 కాబట్టి ఇక్కడ 5 A0. ఓకే, నెక్స్ట్ సిగ్మా X వచ్చి మనకి ఏముంది? మనకి 15 వచ్చాయి కదా, 15 A1. అదే సిమిలర్లీ అనదర్ ఈక్వేషన్ A0 సిగ్మా X అంటే ఏమి? మనకు 15. సో A1 వచ్చి ఇది. సో ఇవన్నీ కూడా మనం క్యాల్సిక్ అప్లై చేసినట్లయితే సాల్వింగ్ 2 ఈక్వేషన్స్ వీ గెట్ A0 అండ్ A1 వాల్యూస్ వస్తాయి. A1 అండ్ A2 A0 వాల్యూస్ తీసుకొని వచ్చి మనకు స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఉంది కదా. మనకు స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఏమి? A0 ప్లస్ A1X అనమాట. A0 ప్లస్ A1X సబ్స్టిట్యూట్ చేస్తాం. అంటే A0 Y ఈజ్ ఈక్వల్ టు A0 ప్లస్ A1X. A0 అంటే ఇక్కడ 0 కాబట్టి 0 ప్లస్ 13.6x ఈజ్ ద ఫైనల్ సొల్యూషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ curve fitting. Okay, this is the straight line of the curve fitting equation. You see the another example. Here given the data, మనకు డేటా అనేది ఇవ్వబడింది. ఫిట్ ద సెకండ్ డిగ్రీ ఈక్వేషన్. సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ మీన్స్ x² అంటే దిస్ ఈస్ కాల్డ్ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్. y ఈజ్ ఈక్వల్ టు A2x² ప్లస్ A1x ప్లస్ A0. ఓకే, సో వీ హ్యావ్ ద నార్మల్ ఈక్వేషన్స్ ఆల్రెడీ వీ నో దట్. సో ఏమి? సిగ్మా Y ఈజ్ ఈక్వల్ టు MA0 ప్లస్ A1 సిగ్మా X ప్లస్ A2x². అదే XY. ఓకే, XY ఇంటూ A0 సిగ్మా X ప్లస్ A1 x² ప్లస్ A2x³. అదే సిగ్మా X²Y A0 సిగ్మా X² ప్లస్ A1 సిగ్మా X³ ప్లస్ A2x⁴. ఓకే, సో మనకి ఇక్కడ కావాల్సింది ఏమి కావాలి? మనకు సిగ్మా X కావాలి, అంటే సిగ్మా X² కావాలి, సిగ్మా XY కావాలి, సిగ్మా X³ x⁴. ఇక్కడ మనకి ఏవైతే కావాల్సి ఉందో అవన్నీ కూడా మనం ఇక్కడ రాసుకోవాలి. ఫస్ట్ X రాసుకోండి. X ఏముంది? మనకు X వర్టికల్గా రాసుకోండి. 10 12 15 23 20 ఇలాగ వర్టికల్గా రాసుకోండి. అట్లాగే Y కూడా రాసుకుంటాం. ఇక్కడ X² చేయాలి. X² అంటే 10² అంటే 100, 12² అంటే 144, 15² అంటే 225, 23² అంటే 529, 20² అంటే 400. అలాగే X³ కూడా కావాలి కాబట్టి ఇక్కడ X³ ఉంది కాబట్టి X³ కావాలి, x⁴ కూడా కావాలి. సో కాబట్టి X³ అంటే ఏమి? X² ఇంటూ X మల్టిప్లై చేయండి. అంటే 10 ఇంటూ 100, 12 ఇంటూ 144, 15 ఇంటూ 225 అంటే ఇవన్నీ వస్తాయి మనకు. ఓకే, సో ఇవన్నీ కూడా యాడ్ చేయండి. సిగ్మా X సిగ్మా Y సిగ్మా X అంటే సమ్మేషన్ X² సమ్మేషన్ X³. ఓకే, సిగ్మా అనుకోవచ్చు లేదా సమ్మేషన్ కూడా అంటారు. ఓకే, నెక్స్ట్ x⁴ కావాలి. x⁴ అంటే ఏమి? x² హోల్ స్క్వేర్ అంటే 100² అంటే 10,000. అలాగే ఇవన్నీ కూడా ఇక్కడ x² మళ్ళీ స్క్వేర్ చేస్తే మనకి ఇవన్నీ వస్తాయి. అదే XY కావాలి. XY అంటే ఏమి? X ఇంటూ Y అంటే 10 ఇంటూ 14 అంటే ఓకే 140 అంటే 12 ఇంటూ 17 ఇట్లా మల్టిప్లై చేసి ఇవన్నీ వస్తాయి. నెక్స్ట్ x²y అంటే ఏమి? ఇక్కడ x² 100, y అంటే ఏమి? ఇక్కడ 14 అంటే 100 ఇంటూ 14 అప్లై చేస్తే 1400 వస్తుంది. ఓకే, ఇవన్నీ మల్టిప్లై చేసి మళ్ళీ ఇవన్నీ కూడా సమ్ చేస్తే దాన్ని సమ్మేషన్ x²y అంటారు, సమ్మేషన్ XY, సమ్మేషన్ x⁴, సమ్మేషన్ x³, సమ్మేషన్ x², సమ్మేషన్ y, సమ్మేషన్ x. ఓకే, ఈ వాల్యూస్ అన్ని తీసుకొచ్చి ఈ ప్లేసెస్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. అంటే ఏమి? ఇక్కడ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి? హౌ మెనీ ఐటమ్స్? నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 ఉన్నాయి. సో కాబట్టి m ఈజ్ ఈక్వల్ టు 10 అనమాట. m ఈజ్ ఈక్వల్ టు మనకు 10. ఓకే, వీఆర్ సబ్స్టిట్యూట్ హియర్. చూడండి ఇక్కడ మనం ఆ వాల్యూస్ అన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం. m అంటే 10 A0. సో మనకు సిగ్మా చూడండి ఇక్కడ సిగ్మా X అంటే ఏమొచ్చింది? మనకు 80 వచ్చింది. సో 80 అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం. అదేవిధంగా సిగ్మా X² వచ్చింది మనకు ఏమొచ్చింది? 1398. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏముంది? ఇక్కడ సిగ్మా Y ఏమొచ్చింది? మనకు 100 వచ్చింది. సో ఈ వాల్యూస్ అన్ని తెచ్చి నార్మల్ ఈక్వేషన్స్లో సబ్స్టిట్యూట్ చేసినాం.
నార్మల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఏమొస్తాయి 3 ఈక్వేషన్స్ మనం క్యాల్సి అప్లై చేసి సాల్వ్ చేస్తే వి గెట్ A0 A1 ఓకే A0 A1 A0 A1 ఓకే A0 A1 A2. సో ఈ వాల్యూస్ అన్నీ తీసుకొని వచ్చి మళ్ళీ ఈ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. y A2 x² + A1x + A0 అంటే ఈ ప్లేసెస్లో A0 A1 తీసుకొని వచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే దిస్ ఈజ్ ద పారాబోలిక్ ఆఫ్ ద ఈక్వేషన్. ఓకే ఇట్లాగా మనం ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇలాగ సాల్వ్ చేసుకోవాలి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అనదర్ ప్రాబ్లం. సో దిస్ ఈజ్ ద అనదర్ ప్రాబ్లం. చూడండి ఇక్కడ మనకు determine the constant అంటే చూడండి ఇక్కడ determine the constant a and b by the method of the least square. ఓకే y is equal to a e power bx a e power bx అంటే a వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, b వాల్యూ కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో గివెన్ డేటా మనకు డేటా ఇచ్చాడు. x ఏముంది 2 4 6 8 10. సో y ఈజ్ 4.0.77 y వాల్యూస్ అన్నీ ఇచ్చాడు. సో ఇవన్నీ వర్టికల్గా రాసుకోండి. ఎప్పుడైతే y ఈజ్ ఈక్వల్ టు ఏ ఈ పవర్ bx వస్తే యూ టేక్ లాగ్ తీసుకోవాలి. టేకింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు ఏమొస్తుంది, ఇది లాగ్ తీసుకోండి. ఇది లాగ్ y ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఈ పవర్ bx అనమాట. లాగ్ ఈ పవర్ bx ఇది ఎలా ఉంది, లాగ్ a ప్లస్ లాగ్ b లాగా రాసుకోవచ్చా? సో కాబట్టి లాగ్ y ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ Y అనుకోండి, x ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ X, లాగ్ a ఈజ్ ఈక్వల్ టు A0, b ఈజ్ ఈక్వల్ టు A1. అంటే మనం లాగ్ తీసుకున్నాం. ఇక్కడ ఏం చేసాం, లాగ్ తీసుకుంటే చూడండి ఇక్కడ లాగ్ y ఈజ్ ఈక్వల్ టు లాగ్ a ప్లస్ లాగ్ b కదా. ఇది లాగ్ a ప్లస్ లాగ్ b, లాగ్ ab లాగ్ a ప్లస్ లాగ్ b గా రాసుకున్నాం. ఓకే లాగ్ a ప్లస్ లాగ్ b గా తీసుకున్నాం. ఓకే కాబట్టి లాగ్ a ప్లస్ లాగ్ ఈ లాగ్ ఈ అంటే 1 అవుతుంది. లాగ్ ఈ అంటే ఏమొస్తుంది, 1 వస్తుంది. జస్ట్ bx వస్తుంది. సో ఇక్కడ కంపేర్ చేయండి. ఇది స్మాల్ వైని క్యాపిటల్ Y అనుకోండి. ఓకే ఇక్కడ స్మాల్ x ఏదైతే ఉందో దాన్ని క్యాపిటల్ X అనుకోండి. లాగ్ ఏ అంటే ఇక్కడ A0 అనుకోండి. లాగ్ ఏ అంటే ఏమి ఇక్కడ A0, b అంటే A1 అనుకోండి. ఓకే అప్పుడు ఇది ఏమవుతుంది, అప్పుడు స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ అవుతుందా? ఆల్రెడీ వీ నో దట్ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ y ఈజ్ ఈక్వల్ టు A0 + A1x తెలుసు కాబట్టి ఈ వాల్యూస్ అన్ని తీసుకొని వచ్చి ఇంకా సబ్స్టిట్యూట్ చేయండి. క్యాపిటల్ X ఈజ్ ఈక్వల్ టు స్మాల్ x. x ఆల్రెడీగా మనకి 2 4 6 8 10 వచ్చాయి కాబట్టి ఇంకా సబ్స్టిట్యూట్ చేసాం. నెక్స్ట్ అదేవిధంగా మనకేమి y ఈజ్ ఈక్వల్ టు లాగ్ lny. lny అంటే ఏమి, ఇక్కడ y వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అంటే y వాల్యూస్ ఏమున్నాయి మనకి ఇక్కడ 4.077 ఇక్కడ y ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసామంటే lny ఇక్కడ y ప్లస్ సబ్స్టిట్యూట్ చేస్తే 1.405 వస్తుంది. అదేవిధంగా 11.084 ఇక్కడ y ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే 2.405 వస్తుంది. అదేవిధంగా 30.128 ln ప్లేస్లో ఇక్కడ y ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే మన 3.405 వస్తుంది. ఇలాగ వాల్యూస్ అన్నీ కూడా ఈ y వాల్యూస్ స్మాల్ y వాల్యూస్ అన్నీ కూడా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే y ప్లస్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు క్యాపిటల్ Y అనేది వస్తుంది. దెన్ ఆఫ్టర్ x² కనుక్కోవాలి. ఎందుకంటే నార్మల్ ఈక్వేషన్లో స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ వచ్చినప్పుడు నార్మల్ ఈక్వేషన్స్లో మనకి ఏమొస్తుంది, మనకు x² అనేది వస్తుంది. కాబట్టి సో x² అంటే 2² అంటే 4, 4² అంటే 16, 6² అంటే 36, 8² అంటే 64, 10² అంటే 100. సో ఇవన్నీ యాడ్ చేయండి. ఈ సిగ్మా సమ్మేషన్ x, ఇది సమ్మేషన్ y, సమ్మేషన్ x². అలాగే xy మల్టిప్లై చేయండి. అంటే 2 × 1.405 మల్టిప్లై చేయండి. ఓకే xy వస్తుంది. ఓకే నెక్స్ట్ ఇవన్నీ కూడా మల్టిప్లై చేయండి. అట్లాగే 4 × 2.405 మల్టిప్లై చేస్తే 9.426. సో ఇవన్నీ కూడా మనం మల్టిప్లై చేస్తే ఇది x, ఈ y క్యాపిటల్ Y మల్టిప్లై చేస్తే ఈ డేటా వస్తుంది. ఇవన్నీ కూడా యాడ్ చేయండి. సిగ్మా xy అప్పుడు ఈ వాల్యూ వస్తుంది. సో నార్మల్ ఈక్వేషన్స్ ఆల్రెడీగా వి నో దట్ తెలుసు కాబట్టి MA0 + సిగ్మా x అంటే ఏమి 30. ఓకే సిగ్మా x ఏమొచ్చింది ఇక్కడ 30 వచ్చింది. దట్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా y. సిగ్మా y అంటే ఏమొచ్చింది 17.025 వచ్చింది. సో సబ్స్టిట్యూట్ చేసాం. సో అనదర్ ఈక్వేషన్ ఏమిది, సిగ్మా x అంటే 30A0. ఓకే 30A0 సిగ్మా x² సబ్స్టిట్యూట్ చేసి 2 ఈక్వేషన్ సాల్వ్ చేస్తే వి గెట్ A0 అండ్ A1. A0 A1 అనేది మనకి వచ్చింది అనమాట. ఓకే సో A0 A1 అనే వాల్యూస్ అనేది మనకు వచ్చాయి. కాబట్టి ఇక్కడ మనకి ఏం కావాలి, క్యాపిటల్ E స్మాల్ ఏ కావాలి, B కావాలి. ఓకే ఇక్కడ B అంటే ఏమి, ఇక్కడ A కావాలి, స్మాల్ ఏ కావాలి. అంటే ఇక్కడ A అంటే మనకి A0 అనేది వచ్చింది కాబట్టి A0 వాల్యూ ఎంత ఉంది మనకి ఇక్కడ, A0 వాల్యూ 0.405 వచ్చింది.
సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ బేస్లో లాగ్ వస్తే కింద ఈ అనేది ఉంటుంది. ఈ అవుతులు పోతే స్మాల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఏ నాట్ ఎంత వచ్చింది మనకి ఇక్కడ 0.405. ఓకే, ఈ పవర్ 0.45 మనం క్యాల్సియం ఇక్కడ అప్లై చేస్తే ఈ పవర్ ఏ నాట్ అప్లై చేస్తే మనకు 1.499 వస్తుంది. అలాగే బి ఈజ్ ఈక్వల్ టు A1 ఈజ్ ఈక్వల్ టు 0.5. సో ఇక్కడ మనకు స్మాల్ ఏ స్మాల్ బి వాల్యూస్ వచ్చాయి కాబట్టి ఈ 2 వాల్యూస్ తీసుకొని వచ్చి మనకు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు దట్ ఈస్ ద ఫైనల్ సొల్యూషన్. ఇక్కడ ఏ వాల్యూ ఇక్కడ బి వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే దిస్ ఈస్ ద ఫైనల్ సొల్యూషన్. ఓకే, యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్. చూడండి ఇక్కడ ఒకవేళ ఇన్ కేస్ మనకు ప్రాబ్లం అనేది ఇలాగా కూడా అడగచ్చు. చూడండి ఇక్కడ obtain the relation of the form y is equal to a into b power x from the following data by method of square least square. ఓకే, ఇక్కడ x ఇచ్చాడు, y ఇచ్చాడు. సో ఇక్కడ మనకు ఏ ఈ పవర్ బిఎక్స్ అన్న ఏ ఈ పవర్ బిఎక్స్ అన్న లేదా ఏ ఇంటూ బి పవర్ ఎక్స్ అన్న యూ టేక్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే, ఈ మెథడ్ వస్తే ఏం చేసుకోవాలి, మనం లాగ్ తీసుకుందాం. అప్పుడు ఏమొస్తుంది, లాగ్ వై ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఏ బి పవర్ ఎక్స్. ఇది లాగ్ ఆఫ్ ఏ అంటే లాగ్ ఏ ప్లస్ ఇది ఎక్స్ ముందు రాసుకోవచ్చు, లాగ్ ఏ ప్లస్ ఎక్స్ ఇంటూ లాగ్ బి రాసుకోవచ్చు. సో యూ టేక్ హియర్ స్మాల్ వై అంటే లాగ్ వై అంటే క్యాపిటల్ వై తీసుకోండి. అదేవిధంగా ఎక్స్ అంటే లాగ్ ఏ తీసుకోండి, ఏ నాట్ లాగ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ నాట్. అదేవిధంగా లాగ్ బి అంటే A1 ఈజ్ ఈక్వల్ టు లాగ్ బి. ఓకే, అప్పుడు ఏమొస్తుంది, దిస్ ఈజ్ ఏ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్. ఓకే, ఎక్స్. సో తర్వాత ఏం చేస్తాం, మనం ఎక్స్ అనే వాల్యూ రాసుకోండి, ఇక్కడ వై అనేది రాసుకోండి. సో మనం క్యాపిటల్ వై అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. క్యాపిటల్ వై అనేది ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి 8.3 అనేది ఈ వై ప్లస్ సబ్స్టిట్యూట్ చేసి 0.9191 వస్తుంది. ఓకే, నెక్స్ట్ 15.4 అనేది ఇక్కడ వై ప్లస్ సబ్స్టిట్యూట్ చేసి ఈ డేటా అంతా మనకు వస్తాయి. అంటే వై వాల్యూ తీసుకొని వచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. ఆల్రెడీగా మనకి ఇక్కడ ఎక్స్ అనేది తెలుసు కాబట్టి సమ్ చేయండి. 2 + 3 + 4 + 5 + 6 యాడ్ చేస్తే 20 వస్తుంది. ఓకే, ఇది నెక్స్ట్ అలాగే సిగ్మా వై కూడా చేయాలి కాబట్టి అంటే సమ్మేషన్ వై చేయాలి. ఇదంతా యాడ్ చేస్తే నీకు ఇది వస్తుంది. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ అంటే ఏమి, 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16, 5 స్క్వేర్ 25 అన్నీ యాడ్ చేసి సిగ్మా ఎక్స్ స్క్వేర్ వస్తుంది. నెక్స్ట్ ఎక్స్ వై అంటే ఏమి అంటే మీరు ఈ వై అనేదాన్ని నెగ్లెక్ట్ చేయాలి. ఇంక ఈ వైతో అవసరం లేదు, యూ టేక్ ఓన్లీ క్యాపిటల్ వై. సో ఎక్స్ అంటే ఏమి ఇక్కడ 2 × 0.9191, 3 × 1.1875, 4 × 1.5198, 5 × 1.8142 ఇవన్నీ మల్టిప్లై చేస్తే XY అనేది వస్తుంది. ఇవన్నీ కూడా యాడ్ చేయండి. దీన్ని ఏమంటారు 33.1819. ఓకే, తర్వాత ఏం చేస్తాము, ఈ వాల్యూస్ అన్నీ కలిపి ఇక్కడ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి మనకు, 1 నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఏమి 1 2 3 4 5 ఉన్నాయి. సో కాబట్టి MA0 M అంటే ఏమి ఇక్కడ 5 ఐటమ్స్ ప్లస్ 20A1 అంటే సిగ్మా ఎక్స్ అనమాట రాసుకుంటాం. దట్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా వై అంటే ఏమి 7 పాయింట్ ఇది రాసుకుందాం. నెక్స్ట్ ఏం చేస్తాం సిమిలర్గా అదే 20, సో 20A0 ప్లస్ 90 ఎక్స్ స్క్వేర్. ఓకే, ప్లస్ సిగ్మా XY అంటే ఏమి 33.189 రాసుకున్నాం. సో ఈ ఈక్వేషన్స్ మనం సాల్వ్ చేసినట్లయితే మనకి A0 వస్తుంది, A1 అనే వాల్యూ మనకు వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో ఈ A0 ఓకే చూడండి ఇక్కడ A0 వాల్యూ మనకు A1 వాల్యూ మనకు వచ్చేసాయి. సో ఇక్కడ మనకు ఆల్రెడీగా మనకి చూడండి ఇక్కడ మనకు కావాల్సింది ఏ వాల్యూ కావాలా. ఏ వాల్యూ కావాలంటే ఏమి A ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది లాగ్ ఈ బేస్లో ఈ ఉంటుంది, ఈ పవర్ A0 అవుతుంది, ఈ పవర్ A0 ln వస్తే 10 పవర్ A0 అవుతుంది. ln అని ఉంటే 10 పవర్ A0 అని ఉంటుంది. A ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది ఈ పవర్ A0గా రాసుకోవచ్చు ఇక్కడ. ఓకే, ఈ పవర్ A0 అప్లై చేస్తే మనకు ఏమొస్తుంది, మనకు A0 వాల్యూ తెలిసింది, A1 B వాల్యూ వస్తాయి. ఇవన్నీ తీసుకొని వచ్చి మీరు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తారు. ఏ ప్లేస్లో ఏ వాల్యూ, బి ప్లేస్లో బి వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి దిస్ ఈజ్ ద ఫైనల్ సొల్యూషన్. ఓకే, చూడండి ఇక్కడ లాగ్ వచ్చినప్పుడు 10 తీసుకోవాలి, ln వస్తే ఏం తీసుకోవాలి ఈ తీసుకోవాలి. అంటే ఇక్కడ ఏముంది ఇక్కడ చూడు లాగ్ ఏ అంటే ఇక్కడ బేస్లో ఏముందంటే 10 ఉంది. సో 10 యువతలకు వచ్చేసింది అనుకో నీకు ఏ వాల్యూ వస్తుంది, A ఈజ్ ఈక్వల్ టు 10 పవర్ 0.31 క్యాల్సిలో కొడితే వచ్చేస్తుంది. ఓకే, దిస్ ఈజ్ ద ఏ వాల్యూ. సో ఏ వాల్యూ అండ్ బి వాల్యూ ఆల్రెడీగా తెలుసు. బి అంటే ఏమి ఇక్కడ బి అన్న A1 అన్న ఒకటే కాబట్టి 1.995.
సో ఇవన్నీ తీసుకొని వచ్చి జస్ట్ ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. y ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ బీ పవర్ ఎక్స్లో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే దిస్ ఈజ్ ద ఫైనల్ సొల్యూషన్ గివన్ ద ప్రాబ్లం. ఓకే, మనకు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఫైనల్గా మనకు ఏ అంటే 2.04 1.995 హోల్ పవర్ ఎక్స్. దిస్ ఈజ్ ద సొల్యూషన్. సో ఇలాంటి మోడల్ ప్రాబ్లమ్స్ అన్ని ఈ విధంగా చేసుకోవాలన్నమాట. మీరు క్యాల్సీ అనేది కంపల్సరీగా తీసుకోవాలి. క్యాల్సీలో అప్లై చేస్తేనే ఈ వాల్యూస్ అనేది వస్తాయన్నమాట. సో దిస్ టాపిక్ ఈజ్ ఓవర్. I will go for another topic. Thank you.